Good morning to students. Government Degree and PG Arts and Commerce College, Co-Education, Nagar Karnool District. Welcome to Department of Economics. I am Y. Krishnaya. Today we are discussing about BA third year students, semester 6th, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో టాపిక్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రయోజనాలు, అలాగే సమస్యలు, అలాగే అంతర్జాతీయ వ్యాపారానికి దేశీయ వ్యాపారానికి మధ్య ఉన్నటువంటి లక్షణాలు, వీటి గురించి ఇవాళ క్లాస్లో చెప్పుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్, పరిచయం. ట్రేడ్ బిట్వీన్ టూ ఆర్ మోర్ కంట్రీస్ ఈజ్ కాల్డ్ ఫారిన్ ట్రేడ్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. This involves the exchange of goods and services between the citizens of two countries. When citizens of one country exchange goods and services with the citizens of another country, it is called ఫారిన్ ట్రేడ్. వ్యాపారం అనేది ఒక దేశము ప్రపంచంలో ఉన్నటువంటి మరొక దేశంతో కానీ అనేక ఇతర దేశాలతో కానీ జరిపే వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారము లేదా విదేశీ వ్యాపారం అంటారు. అంటే ఈ విదేశీ వ్యాపారంలో ఇరు దేశాల పౌరుల మధ్య వస్తువులు కానీ సేవలు కానీ మార్పిడి చేసుకోవడం అనేది జరుగుతుంది. ద ఎయిమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ అండ్ టు రేజ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పీపుల్. ఇంటర్నేషనల్ ట్రేడ్ హెల్ప్స్ సిటిజన్స్ ఆఫ్ వన్ నేషన్ టు కన్జ్యూమ్ అండ్ ఎంజాయ్ ది పొజిషన్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ సమ్ అదర్ నేషన్. ఈ అంతర్జాతీయ వ్యాపారం యొక్క ఉద్దేశం ఏంటి అన్నప్పుడు, రెండు దేశాల యొక్క ఉత్పత్తిని పెంపొందింపచేయడం, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచడం. ఈ అంతర్జాతీయ వ్యాపారము పౌరులకు ఏ విధంగా సహాయపడుతుందనే విషయాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే, ఒక దేశం యొక్క వినియోగం వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువులు ఇతర దేశాలని ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి దేశంలో వివిధ ప్రాంతాల మధ్య జరిపే వ్యాపారాన్ని అంతర్గత వ్యాపారము లేదా స్వదేశీ వ్యాపారం అంటారు. రెండు దేశాల మధ్య లేదా అనేక ఇతర దేశాల మధ్య జరిపే వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారం లేదా ప్రపంచ వ్యాపారం అంటారు. మరి విదేశీ వ్యాపారం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది అబ్జర్వ్ చేసినట్టయితే, ముందు ఈ అంతర్జాతీయ వ్యాపారం యొక్క వర్గీకరణ. ఇంటర్నేషనల్ ట్రేడ్ మస్ట్ బి క్లాసిఫైడ్ ఇంటూ ది 3 ways. One is import trade, another one is export trade, third one is entry port trade. Import trade, the inflow of goods in a country is called import trade. ఇతర దేశ వస్తువులు ఒక దేశం దిగుమతి చేసుకోవడం అనేది దిగుమతి వ్యాపారం. అలాగే ఎక్స్పోర్ట్ ట్రేడ్, ది అవుట్ఫ్లో ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ వన్ కంట్రీ ఈజ్ కాల్డ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఒక దేశం నుండి వస్తువులు కానీ సేవలు కానీ మరొక దేశానికి ఎగుమతి చేయడం అనేది జరిగితే దాన్ని ఎగుమతి వ్యాపారం అంటారు. ఎంట్రీ పోర్ట్ ట్రేడ్, మెనీ టైమ్స్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రీ-ఎక్స్పోర్ట్ ఆఫ్టర్ సమ్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. అంటే చాలా సందర్భాల్లో
విదేశాల నుంచి వస్తువులని దిగుమతి చేసుకొని వాటిని ప్రాసెస్ చేసి మళ్ళీ విదేశాలకి ఎగుమతి చేయడం అనేది జరిగితే దాన్ని ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటారు. దీస్ ఆర్ ది classification of international trade, classified into 3 types. One is import trade, another one is export trade, third one is entry port trade. మరి ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థని పరిశీలిస్తే ఆర్థికంగాను సాంకేతిక పరంగాను ఎన్నో విషయాలలో ఒక దేశం మరొక దేశంపై ఆధారపడి పరస్పరం సహాయం చేసుకోవాల్సినటువంటి అవసరం రోజు రోజుకి పెరుగుతుంది. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు విషవలయాలలో చిక్కుకొని విదేశీ సహాయం లేకుండా ఆర్థికాభివృద్ధిని సాధించేటువంటి పరిస్థితులు లేవు. మరి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కొన్ని వనరుల విషయంలో ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తుంది. అందువల్ల వ్యక్తిగతంగా దేశాల యొక్క శ్రేయస్సు కోసమే కాక ప్రపంచ దేశాల యొక్క శ్రేయస్సు దృష్ట్యా కూడా దేశాల మధ్య వ్యాపార సంబంధాలు అనేవి అవసరం. మరి అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొంటున్నటువంటి దేశాలు ఏదో ఒక రకంగా ప్రయోజనాన్ని పొందగలుగుతున్నాయి. అంతర్జాతీయ వ్యాపారంలో ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక స్థితిగతుల విషయంలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అందులో పాల్గొన్నటువంటి దేశాలు ఎంతో కొంత శ్రేయస్సుని పొందగలుగుతున్నాయి. మరి ఈ విదేశీ వ్యాపారం మూలంగా కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటనేది తెలుసుకునే కంటే ముందు క్యారెక్టరిస్టిక్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ది ఫాలోయింగ్ ఫీచర్స్: టెరిటోరియల్ స్పెషలైజేషన్, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్, థర్డ్ వన్ ఈజ్ సెపరేషన్ ఆఫ్ సెల్లర్స్ ఫ్రమ్ బయర్స్, ఫోర్త్ వన్ లాంగ్ చైన్ ఆఫ్ మిడిల్ మెన్, ఫిఫ్త్ వన్ ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నెక్స్ట్ మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ కరెన్సీ, నెక్స్ట్ గవర్నమెంట్ కంట్రోల్, అట్ ద లాస్ట్ సెవరల్ డాక్యుమెంట్స్. ఈ అంతర్జాతీయ వ్యాపారం యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే టెరిటోరియల్ స్పెషలైజేషన్. సాధారణంగా వర్తకం అనేది ప్రజల మధ్య వస్తువుల మార్పిడి అని చెప్పేసి అర్థం. ఈ వ్యాపారంలో ఒకటి అంతర్గత వ్యాపారం, రెండవది అంతర్జాతీయ వ్యాపారం అని చెప్పేసి. దేశీయ వ్యాపారంలో దేశంలోని భౌగోళిక సరిహద్దుల్లో ప్రజల మధ్య వ్యాపారం జరుగుతుంది. మరి వివిధ దేశాల మధ్య జరిగే వ్యాపారం లేదా వివిధ దేశాల మధ్య వస్తువులు సేవల మారకానికి సంబంధించిన వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటాం. మరి అంతర్జాతీయ వ్యాపారం వివిధ దేశాల మధ్య ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ గల అవకాశాన్ని బట్టి జరుగుతుంది. అంటే అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఒక దేశము తాను ఉత్పత్తి చేయలేనటువంటి వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోగలుగుతుంది. అంతేకాకుండా ఆ వస్తువుని తాను ఉత్పత్తి చేయగలిగిన అంతకంటే తక్కువ వ్యయంతో ఇతర దేశాలు ఉత్పత్తి చేయగలిగి ఉంటే వాటిని దిగుమతి చేసుకోవడం అనేది ఆ దేశానికి లాభసాటిగా ఉంటుంది. మరి ఇక్కడ టెరిటోరియల్ స్పెషలైజేషన్, భౌగోళిక ప్రాంతాలలో భౌగోళిక సరిహద్దుల్లో ఒక దేశ అంతర్భాగంలో జరిగే వ్యాపారం అంతర్గత వ్యాపారము, వివిధ దేశాల భౌగోళిక ప్రాంతాలలో జరిగే వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటారు. పోతే నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్. స్వదేశీ వ్యాపారంలో పోటీ అనేది తక్కువ. మరి విదేశీ వ్యాపారంలో పోటీ తట్టుకోవాలంటే నాణ్యమైనటువంటి నాజూకైనటువంటి వస్తువుని ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ కాంపిటీషన్. నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ సెల్లర్స్ ఫ్రమ్ బయర్స్. అమ్మకదారుల నుండి కొనుగోలుదారుడిని వేరు చేయడం. అంటే ఏ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి, ఏ దేశాలు వాటిని కొనుగోలు చేస్తున్నాయనే విషయాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. లాంగ్ చైన్ ఆఫ్ మిడిల్ మన్. ఇది దీర్ఘకాలికమైనటువంటి ఒక గొలుసు కట్టుగా వ్యాపారం అనేది కొనసాగాలి. ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
మరి స్వదేశీ వ్యాపారం అనేది స్వదేశీ భౌగోళిక ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి స్వదేశంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అనేవి అంతా ఒకే విధంగా ఉంటాయి. మరి అంతర్జాతీయ వ్యాపారం కొనసాగిస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరువేరుగా ఉంటాయి. ఒక దేశం యొక్క నియమ నిబంధనలు మరొక దేశంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ కరెన్సీ. మరి స్వదేశంలో వ్యాపారం జరిగేటప్పుడు స్వదేశీ కరెన్సీలోని వ్యాపార వ్యవహారాలు కొనసాగిస్తాం. కానీ అంతర్జాతీయ వ్యాపారం కొనసాగించేటప్పుడు మరి స్వదేశీ కరెన్సీ కాకుండా అంతర్జాతీయ కరెన్సీని వాడుకోవాల్సి వస్తుంది. రెండు దేశాల మధ్య అది యాక్సెప్టెన్స్గా ఉంటుంది. అట్లాగే ఈ అంతర్జాతీయ వ్యాపారాన్ని గవర్నమెంట్ కొంత కంట్రోల్ చేయగలుగుతుంది. స్వదేశంలో వస్తువులు తక్కువగా ఉన్నాయంటే ఎగుమతులు ఆపేయచ్చు, లేదా స్వదేశంలో వస్తువులకు డిమాండ్ బాగా ఉందంటే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవచ్చు. అది ఎంత ఎగుమతి చేయాలి, ఎంత దిగుమతి చేయాలనేటువంటి దానికి సంబంధించి గవర్నమెంట్ కొంత నియంత్రణ అనేది ప్రవేశపెట్టవచ్చు. నెక్స్ట్ సెవరల్ డాక్యుమెంట్స్, ఎన్నో రకాలైనటువంటి నియమ నిబంధనలకు సంబంధించినటువంటి షరతులు ఇక్కడ పొందుపరచుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా అంతర్జాతీయ వ్యాపారంలో ఉన్నటువంటి లక్షణాలు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ characterized by the following features. One is territorial specialization, international competition, separation of sellers from buyers, long chain of middlemen, international rules and regulations, mutually acceptable currency, government control, several documents. పోతే రోల్ ఆర్ ఇంపార్టెన్స్, ఈ అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రాముఖ్యం ఏంటి, పాత్ర ఏంటి అనేది తీసుకున్నట్టయితే డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెషలైజేషన్, ఆప్టిమమ్ అలొకేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, రైజెస్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పీపుల్, జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ ఆఫ్ ప్రైసెస్, ensure quality and standard goods, facilitate economic development, to improve quality of local products, availability of multiple choices. అంతర్జాతీయ వ్యాపారంలో దీని యొక్క ప్రాముఖ్యం ఏంటంటే డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెషలైజేషన్, ప్రత్యేకీకరణ లేదా శ్రమ విభజన అనేది ప్రవేశపెట్టబడుతుంది. దీనిలో సాధారణంగా ఏ దేశమైనా తనకు అవసరమైన అన్ని వస్తువులని ఉత్పత్తి చేసుకోలేదు. ఏ వస్తువుల ఉత్పత్తికి అయితే సహజమైన అనుకూలతలు ఉన్నాయో లేదా తులనాత్మక ప్రయోజనం ఉంటుందో అటువంటి వస్తువును మాత్రం ఉత్పత్తి చేసుకొని లాభసాటి కానటువంటి వస్తువును దిగుమతి చేసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతుంది. రెండవది ప్రత్యేకీకరణ, భౌగోళిక పరిస్థితులు, సహజ వనరుల యొక్క లభ్యత వల్ల కొన్ని వస్తువుల ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ వల్ల తక్కువ ధరకి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి ఆ రకమైనటువంటి వస్తువులను ఎగుమతి చేసి ఇతర దేశాల నుండి చౌకగా వస్తువులను దిగుమతి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్థిక శ్రేయస్సు, మరి ప్రపంచ దేశాలు ప్రత్యేకీకరణ చేసుకొని వస్తుత్పత్తి చేయడం వల్ల అంతర్జాతీయంగా అన్ని వస్తువులు కూడా తక్కువ ధరకి లభిస్తాయి. దానివల్ల దేశాల యొక్క ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగి ఆర్థిక శ్రేయస్సు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వనరులని అభిలషణీయంగా ఉపయోగించడం, మరి తులనాత్మక వ్యయ ప్రయోజనం, ప్రత్యేకీకరణ మూలంగా ప్రపంచంలో లభించిన వనరులని అభిలషణీయంగా ఉపయోగించడం జరుగుతుంది. అభిలషణీయం అంటే గరిష్టంగా తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తి సాధించేటువంటి విధంగా అభిలషణీయతను ఉపయోగించవచ్చు. నెక్స్ట్ మార్కెట్ విధి, మరి అంతర్జాతీయ వ్యాపారంలో అనేక దేశాలు పాల్గొనడం వల్ల మార్కెట్ పరిధి అనేది విస్తృతం కావడానికి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ శ్రమ విభజన, ప్రత్యేకీకరణ వల్ల మార్కెట్ యొక్క స్కోప్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సాంకేతిక ప్రగతి, మరి వస్తువులని ప్రత్యేకీకరణ చేసుకోవడం వల్ల ఆ వస్తుత్పత్తిలో పరిశోధనలు కానీ నవకల్పనలు చోటు చేసుకోవడం ద్వారా
సాంకేతిక ప్రగతి జరిగి ఉత్పత్తి సామర్థ్యం పెరిగి ఉత్పత్తి వ్యయాలు మరింత తగ్గుతాయి. మరి అట్లాగే స్వేచ్ఛా వ్యాపారం, ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛా వ్యాపారం మూలంగా ఏకస్వామ్య పరిస్థితులు ఉండవు. అందువల్ల ఉత్పత్తి వినియోగాలు వాస్తవిక ఆదాయాలు పెరిగి అన్ని దేశాల ప్రయోజనాలు అనేవి పరిరక్షించబడతాయి. పోతే వస్తు వైవిధ్యం, మరి అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనడం వల్ల దేశీయంగా లభ్యం కానటువంటి వస్తువుని దిగుమతుల రూపంలో విదేశాల నుండి పొందగలుగుతాం. అంటే అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనే దేశాలు అన్ని రకాల వస్తువులని వినియోగించగలుగుతాయి. తర్వాత నెక్స్ట్ అభివృద్ధి ప్రక్రియని వేగవంతం చేయడము. మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు అంతర్జాతీయ వ్యాపారం వల్ల కొత్త పద్ధతులని కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాల నుండి దిగుమతి చేసుకొని ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసుకోవడానికి పూనుకుంటాయి. పోతే నెక్స్ట్ ప్రపంచ శాంతి. మరి అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఒక దేశం మరొక దేశంపై ఏదో ఒక రకంగా సంబంధం కలిగి ఉండడం వల్ల దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెరిగి ప్రపంచ శాంతికి దోహదపడుతుంది. ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది ప్రపంచ శాంతికి పెట్టనటువంటి కోటగోడ వంటిదని చెప్పేసి జేఎస్ మిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పోతే నెక్స్ట్ ప్రదర్శన ఫలితం, డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. మరి అంతర్జాతీయ వ్యాపారం వల్ల కేవలము వస్తువుల యొక్క ఎగుమతి దిగుమతులే కాకుండా ఫ్యాషన్లు, ఆచారాలు, సంస్కృతి, అలవాట్లు మొదలైనవన్నీ కూడా ఒక దేశం నుండి మరొక దేశానికి మారుతుంటాయి. అంటే అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనే దేశాలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాయి. ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛా వ్యాపారం మూలంగా ప్రపంచీకరణ జరిగి ప్రపంచమంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్గా మారి ప్రపంచమంతా కూడా వసుదైక కుటుంబంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటంటే, ఒకటి తులనాత్మక ప్రయోజనం, 2 ప్రత్యేకీకరణ, 3 ఆర్థిక శ్రేయస్సు, 4 వనరులని అభిలషణీయంగా ఉపయోగించడం, 5 మార్కెట్ విధి, 6 సాంకేతిక ప్రగతి, 7 స్వేచ్ఛా వ్యాపారము, 8 వస్తు వైవిధ్యము, 9 అభివృద్ధి ప్రక్రియని వేగవంతం చేయడము, 10 ప్రపంచ శాంతి, 11 ప్రదర్శన ఫలితం, డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. ఇవన్నీ కూడా అంతర్జాతీయ వ్యాపారంలో మనకి కలుగుతున్నటువంటి ప్రయోజనాలు. పోతే ఇందులో బెనిఫిట్స్ ఏంటనేది తీసుకున్నప్పుడు దెర్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎఫిషియెంట్ అలొకేషన్ అండ్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, వెరైటీ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫార్ కన్జంప్షన్, ప్రమోట్స్ ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్, యూటిలైజేషన్ ఆఫ్ సర్ప్లస్ ప్రొడ్యూస్, కన్జంప్షన్ ఎట్ చీపర్ కాస్ట్, మోర్ ఎంప్లాయ్మెంట్, రెడ్యూస్ ట్రేడ్ ఫ్లక్చుయేషన్స్. అంతేకాకుండా ఈ అంతర్జాతీయ వ్యాపారాల వల్ల వచ్చేటువంటి మరికొన్ని లాభాలు ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి వనరులు కానీ ఇతర కారకాలను కానీ సక్రమమైనటువంటి విధంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వెరైటీ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ కన్జంప్షన్, వివిధ రకాలైనటువంటి వస్తువుల యొక్క వినియోగం అనేది జరుగుతుంది. స్వదేశీ వస్తువులే కాకుండా విదేశీ వస్తువులను కూడా మనం వాడుకోవచ్చు. ప్రమోట్స్ ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్, మరి ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. యూటిలైజేషన్ ఆఫ్ సర్ప్లస్ ప్రొడ్యూస్, మిగులుగా ఉన్నటువంటి వనరులని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఉత్పత్తి పెంచుకోవచ్చు. అలాగే కన్జంప్షన్ అంటే చీపర్ కాస్ట్, వినియోగ వస్తువులని తక్కువ ధరలకే వినియోగదారుడు పొందేటువంటి ప్రయోజనం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ అంతర్జాతీయ వ్యాపారం పుణ్యమని చెప్పేసి మోర్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రెడ్యూస్ ట్రేడ్ ఫ్లక్చుయేషన్స్, ఈ అంతర్జాతీయ వ్యాపారంలో ఎదురవుతున్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అంతర్జాతీయ వ్యాపారం పుణ్యమని చెప్పేసి.
తర్వాత బ్యారియర్స్, అడ్డంకులు. దెర్ ఆర్ సమ్ బ్యారియర్స్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్. కల్చరల్ అండ్ సోషల్ బ్యారియర్స్, పొలిటికల్ బ్యారియర్స్, టారిఫ్స్ అండ్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్, స్టాండర్డ్స్, బైకాట్స్, యాంటీ డంపింగ్ పెనాల్టీస్, మానిటరీ బ్యారియర్స్. ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులు ఏంటంటే సాంస్కృతికపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి అడ్డంకులు ఉంటాయి. ఒక దేశ సంస్కృతి మరొక దేశ సంస్కృతికి భిన్నంగా ఉంటుంది. అలాగే పొలిటికల్ బ్యారియర్స్, రాజకీయమైనటువంటి అడ్డంకులు కూడా. ఒక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరొక దేశ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క రాజకీయ అధికారాలు అనేవి వేరువేరుగా ఉండవచ్చు. అలాగే టారిఫ్స్ అండ్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్, వ్యాపార ఒప్పందాలు కానీ వ్యాపార సుంకాలు కానీ రెండు దేశాల మధ్య వేరువేరుగా ఉంటాయి. అలాగే స్టాండర్డ్స్, జీవన విధానంలో మార్పు ఉంటాయి. బాయ్కాట్స్, పోతే ఆందోళనలు. యాంటీ డంపింగ్ పెనాల్టీస్. డంపింగ్ మీన్స్ ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులని స్వదేశంలో ఎక్కువ ధరకు విదేశాలలో తక్కువ ధరకు అమ్మడాన్ని డంపింగ్ అంటారు. ఈ యాంటీ డంపింగ్ విధానం వల్ల పెనాల్టీస్ కూడా పెరిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయ వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులు. తర్వాత ప్రాబ్లమ్స్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ది ఫాలోయింగ్ ఆర్ ది స్పెషల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్: డిస్టెన్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, రిస్క్ ఇన్ ట్రాన్సిట్, intense competition, difficulties in payments, import and export restrictions, transport and communications, lack of information about international traders. మరి ఈ అంతర్జాతీయ వ్యాపారంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు లేదా సమస్యలు అంటే ఏంది అన్నప్పుడు విదేశీ వ్యాపార నిబంధనలు అనేవి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉంటాయి. మరి విదేశీ వ్యాపారము అభివృద్ధి చెందినటువంటి భాగ్యవంతమైన దేశాలకి అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకి ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మరి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో పారిశ్రామిక రంగము సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటుంది. అందువల్ల ఆ దేశాలు పారిశ్రామిక వస్తువులని తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసి అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఎగుమతి చేస్తుంటాయి. దీనివల్ల ఈ దేశాలలో చిన్న పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మరి అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేస్తాయి. వీటికి డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఎగుమతుల ధరలు పెరిగినప్పటికీ దేశీయ ద్రవ్యోల్బణ శక్తుల ప్రభావం వల్ల వీటికి నష్టాలు వస్తాయి. ఈ విధంగా విదేశీ వ్యాపారం భాగ్యవంతమైన దేశాలని మరింత భాగ్యవంతంగా చేయగా పేద దేశాలని మరింత పేద దేశాలుగా చేస్తుందనేది ఒక ఇబ్బంది. తర్వాత నెక్స్ట్ రెండవది ప్రదర్శన ప్రభావం. ప్రదర్శన ప్రభావం అంటే ఏంది? ఉన్నవాడి ఆచార సాంప్రదాయాన్ని లేనివాడు అనుకరించడం. అంటే అభివృద్ధి చెందిన దేశాల ప్రజల యొక్క ఆచార సాంప్రదాయాలని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు అనుకరించడాన్ని ప్రదర్శన ప్రభావం అంటారు. ఈ ప్రదర్శన ప్రభావం గురించి మొట్టమొదటిసారిగా జేమ్స్ డ్యూజెన్బరీ అనే ఆర్థికవేత్త ప్రస్తావిస్తాడు. మరి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రదర్శన ప్రభావం గురించి రగ్నార్ నర్స్ వివరిస్తున్నాడు. మరి విదేశీ వ్యాపారం వల్ల విదేశాలలోని అధిక జీవన ప్రమాణాలని, విలాస వస్తువులని అభివృద్ధి చెందుతున్న ప్రజలు అనుకరిస్తారు. వినియోగ వ్యయం పెరిగి పొదుపు తగ్గి మూలధన కల్పన తగ్గుతుంది. తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేది కుంటుపడేటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పోతే నెక్స్ట్ విదేశీ చెల్లింపుల్లో లోటు. అంటే ఎగుమతులు తగినంతగా పెరగకపోవడం, దిగుమతులు ఎక్కువగా పెరగడం వల్ల విదేశీ వ్యాపారంలో లోటు ఏర్పడుతుంది. విదేశీ మారక ద్రవ్య కొరత సమస్యని ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ లోటుని సవరించడానికి విదేశాల నుండి
అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు డెట్ ట్రాప్, రుణ వలలో చిక్కుకోవచ్చు అని చెప్పేసి మరొక సమస్య. మరి అంతర్జాతీయ వ్యాపారం అనేది వివిధ దేశాల మధ్య జరుగుతుంది కాబట్టి డిస్టెన్స్, దూరం వ్యాపారం చేయడం అనేది రవాణా ఖర్చులతో కూడినటువంటి పని. అంతేకాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్, ఒక దేశ ప్రజల యొక్క భాష, ఆచార సాంప్రదాయాలు, మరొక దేశ ప్రజల యొక్క ఆచార సాంప్రదాయాలు, భాష భిన్నంగా ఉండి ఇది కొంత అడ్డంకిగా మారేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. రిస్క్ ఇన్ ట్రాన్సిట్, కొంత రిస్క్ భరించాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. మరి అంతేకాకుండా ఇంటెన్సివ్ కాంపిటీషన్, పోటీతత్వం అనేది పెరుగుతుంది. మరి చెల్లింపుల విషయంలో కూడా సమస్యలు ఏర్పడే ప్రమాదాలు ఉన్నాయి. ఎగుమతుల దిగుమతుల విషయంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ పొందుపరుచుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మన దేశం నుండి ఇంత మాత్రమే ఎగుమతి చేయాలి, ఇంత మాత్రమే దిగుమతి చేసుకోవాలన్నటువంటి కండిషన్స్ కొన్ని దేశాలు విధించుకుంటున్నాయి. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, ఇక రవాణా కానీ సమాచారానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా కొంత ఇబ్బందులని ఎదుర్కొనాల్సి వస్తుంది. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటర్నేషనల్ ట్రేడర్స్, మన అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించినటువంటి సమాచారంలో వ్యాపారస్తులకి కొంత తెలియకపోవడం వల్ల కూడా కొంత విదేశీ వ్యాపారానికి అడ్డంకిగా మారేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. పోతే మరి అంతర్జాతీయ వ్యాపారం, ది మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ యాజ్ ఫాలోస్. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ వ్యాపారం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది పరిశీలించడానికి ఆప్టిమల్ యూజ్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, రెండవది అవైలబిలిటీ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్, మూడవది అడ్వాంటేజెస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, ఐదవది స్టెబిలిటీ ఇన్ ప్రైసెస్, ఆరవది ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ, ఏడవది ప్రమోట్స్ కాంపిటీషన్, 8 ఫాల్ ఆఫ్ ప్రైసెస్, 9 స్పీడ్లీ ఇండస్ట్రియలైజేషన్. ఆప్టిమల్ యూజ్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, దేశంలో ఉన్నటువంటి సహజ వనరులని, లభ్యమయ్యేటువంటి వనరులని అభిలషణీయంగా వాడుకొని ఉత్పత్తి పెంచుకోవచ్చు. రెండవది ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్, దేశంలో స్వదేశీ వస్తువులే కాకుండా విదేశీ వస్తువులు కూడా లభ్యం కావడం జరుగుతుంది కాబట్టి వాటి యొక్క వినియోగాన్ని కూడా పొందవచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, పోతే మరొకటి ఏంటంటే పెద్ద తరహా ఉత్పత్తి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ అంతర్జాతీయ వ్యాపారం ద్వారా పొందవచ్చు అనేది మరొక బెనిఫిట్. నెక్స్ట్ స్టెబిలిటీ ఇన్ ప్రైసెస్, మరి అంతర్జాతీయ వ్యాపారం చేయడం వల్ల ఏమైతే లాభం ఏంటంటే ధరల విషయంలో కొంత స్థిరత్వాన్ని పొందవచ్చు. ద్రవ్యోల్బణ పరిస్థితిని అధిగమించుకోవడానికి, ధరల స్థిరత్వాన్ని సాధించుకోవడానికి ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది కొంత తోడ్పడుతుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ, ఉత్పాదక సామర్థ్యంలో కూడా పెరుగుదల అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా పోటీ ఉండడం వల్ల ప్రమోట్స్ కాంపిటీషన్, పోటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే నాణ్యమైనటువంటి వస్తువుల యొక్క ఉత్పత్తి అనేది జరిగి వినియోగదారుడు నాణ్యమైన వస్తువులను పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫాల్ ఆఫ్ ప్రైసెస్, పోతే ఇక్కడ ఈ అంతర్జాతీయ వ్యాపారం వల్ల మరొకటి లాభం ఏంటంటే వస్తువుల యొక్క ధరలు అనేవి కొంత తగ్గి వినియోగదారుడికి తక్కువ ధరకే వస్తువులు లభ్యం కావడం వల్ల అతని ప్రయోజనం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఈ అంతర్జాతీయ వ్యాపారం పుణ్యమని చెప్పేసి స్పీడీ ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ అనేది అత్యంత వేగంగా అభివృద్ధికి ఆశాజనకమైనటువంటి పరిస్థితిని కలిగింపజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మరి ఈనాడు అంతర్జాతీయ వ్యాపారం పుణ్యమని చెప్పేసి జపాన్ లాంటి చిన్న చిన్న దేశాలు ఇతర దేశాల నుండి ముడి సరుకులను దిగుమతి చేసుకొని ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మళ్ళీ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా మారాయి. మన అంతర్జాతీయ వ్యాపారం అంటూ లేకపోతే ఆయా దేశాలకు కావలసినటువంటి ముడి సరుకులు లభ్యమయ్యేవి కాదు. అంతర్జాతీయ వ్యాపారం పుణ్యమని చెప్పేసి
విదేశాల నుండి ముడి సరుకులను దిగుమతి చేసుకొని వస్తువులను తయారు చేసి మళ్ళీ విదేశాలకి ఎగుమతి చేస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించుకుంటూ విదేశీ వ్యాపారంలో మిగులు పొందడం అనేది జరుగుతుంది. అంతర్జాతీయ వ్యాపారంలో మిగులు, లోటు, సంతులితం అంటే ఎగుమతి చేయడం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండి దిగుమతులకు చెల్లించే ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని మిగులు ఏర్పడుతుంది. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉంటే దిగుమతులు చెల్లించే ఆదాయం ఎక్కువగా ఉంటే లోటు ఏర్పడుతుంది. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం దిగుమతులు చెల్లించే ఆదాయం రెండు సమానంగా ఉంటే అది సంతులిత వ్యాపారం అవుతుంది. కానీ ప్రతి దేశం కూడా మిగులు ఉండాలని చెప్పేసి కోరుకుంటుంది. మరి అది కొన్ని దేశాలకు సాధ్యం కావచ్చు, కొన్ని దేశాలకి సాధ్యం కాకపోవచ్చు. భారతదేశం లాంటి దేశం విషయంలో ఎప్పుడు చూసినా కూడా అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల్లో లోటే ఏర్పడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇవి అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రయోజనాలు. పోతే డిసడ్వాంటేజెస్, ఇక ప్రతికూలతలు లేదా లోపాలు లేదా సమస్యలు ఏందన్నప్పుడు ది మెయిన్ disadvantages of international trade are as follows: exhaustion of resources, effect on domestic industries, effect on consumption habits, times of emergency, economic dependence, political dependence, import of harmful goods, మిస్యూటిలైజేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. అంతర్జాతీయ వ్యాపారంలో ఉన్నటువంటి మరి ప్రతికూలతలు లేదా లోపాలు లేదా సమస్యలు, ఈ డిసడ్వాంటేజెస్ అంటే ఎగ్జాషన్ ఆఫ్ రిసోర్సెస్, వనరులు అనేవి హరించుకుపోయినటువంటి ప్రమాదాలు ఉన్నాయి. రెండవది ఎఫెక్ట్ ఆన్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్, ఈ అంతర్జాతీయ వ్యాపారం చేయడం వల్ల స్వదేశీ పరిశ్రమలపైన కొంత తీవ్రమైనటువంటి దుష్ప్రభావాన్ని చూపేటువంటి ప్రమాదాలు ఉంటాయి. మరి చివరికి ఆ పరిశ్రమలు కొన్ని మూతపడే పరిస్థితి దాపురించవచ్చు. అలాగే ఎఫెక్ట్ ఆన్ కన్జంప్షన్ హ్యాబిట్స్, పోతే ఈ విదేశీ వ్యాపారం వల్ల వినియోగ అలవాట్లలో కూడా ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి స్వదేశీ వస్తువుల యొక్క వినియోగాన్ని తగ్గించి విదేశీ వస్తు వ్యామోహంలో పడి చివరికి స్వదేశీ పరిశ్రమలన్నీ కూడా మూతపడే పరిస్థితి దాపురించవచ్చు. అందుకే భారతదేశంలో చూసుకోండి, మహాత్మా గాంధీ అన్నాడు స్వదేశీ వస్తువులను వాడండి, విదేశీ వస్తువులని బహిష్కరించండి అని చెప్పేసి. కానీ మనమంతా ఇప్పుడు ఏం చేస్తున్నాం? స్వదేశీ వస్తువులను బహిష్కరించండి, విదేశీ వస్తువులను వాడండి అనేటువంటి స్థితిలో ప్రతిదీ కూడా విదేశాలు మేడ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఉంటే ఎగబడి కొంటున్నాం. అది మేడ్ ఇన్ ఇండియా ఉంటే మనమే కొనుగోలు చేయడం అనేది లేదు. తర్వాత టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, మరి కొన్ని సందర్భాల్లో అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. రెండు దేశాల మధ్య రాజకీయ విషయంలో కానివ్వండి, మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినట్టయితే, యుద్ధ వాతావరణం వంటి పరిస్థితులు దాపురించినట్టయితే ఈ అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొంటున్నటువంటి ఇరు దేశాలకు కూడా అది ప్రమాదకరమైనటువంటి విషయంగా పరిణమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎకనామిక్ డిపెండెన్స్, మరి ఆర్థిక విషయాలలో ఒక దేశం మరొక దేశం పైన ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలపైన ఆర్థిక విషయాలలో ఆధారపడాల్సి వస్తుంది. పొలిటికల్ డిపెండెన్స్, రాజకీయంగా కూడా ఆ దేశాలకి తలవగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంపోర్ట్ ఆఫ్ హార్మ్ఫుల్ గుడ్స్, మరి ఆ దేశాల యొక్క కండిషన్స్ పుణ్యమని చెప్పేసి అభివృద్ధి చెందిన దేశాలు బలవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొన్ని వస్తువులని దిగుమతి చేసుకోవాల్సి చెప్పేసి కండిషన్స్ విధించడం వల్ల అవి మనకి హానికరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత మిస్యూటిలైజేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, ఉన్నటువంటి సహజ వనరులు అనేవి మరి సక్రమంగా వినియోగించబడకుండా దుర్వినియోగమైనటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవి అవసరమైన వస్తువుల ఉత్పత్తి కాకుండా అనవసరమైన వస్తువుల యొక్క ఉత్పత్తి కోసం వాటిని వాడుకోవడం అనేది జరుగుతుంటుంది. పోతే ఇక్కడ ఈ విధంగా మనము ఈరోజు ఈ అంతర్జాతీయ వ్యాపారంలో మనము పాలు పంచుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలేంటి, ఎదురవుతున్నటువంటి సమస్యలేంటి, అలాగే
అంతర్జాతీయ వ్యాపారానికి అంతర్గత వ్యాపారానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటనే విషయాలని మనం క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. బ్రీఫ్గా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక దేశం మరొక దేశంతో కానీ అనేక ఇతర దేశాలతో కానీ జరిపే వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటారు. స్వదేశంలో జరిగే వ్యాపారాన్ని స్వదేశీ వ్యాపారంలో అంతర్గత వ్యాపారం అంటారు. మరి అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు, లోపాలు లేదా సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి నష్టాలు లేదా సమస్యలు, లోపాలని అధిగమిస్తూ లాభాలు పొందే విధంగా అంతర్జాతీయ వ్యాపారాన్ని కొనసాగించినట్టయితే ఇరు దేశాలకి లాభసాటిగా ఉండేటువంటి విధంగా మనం ప్రయత్నాలు చేయొచ్చు. మరి అంతర్జాతీయ వ్యాపారంలో చాలా వరకు ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకి వస్తువులని ఎగుమతి చేయడం ద్వారా స్వదేశీ చిన్నతరహా పరిశ్రమలని కూడా ఆ యొక్క పోటీని తట్టుకోలేక మూతబడి వాటిపైన ఆధారపడినటువంటి ఆయా యజమానులంతా కూడా నిరుద్యోగులుగా మారడం, ఉపాధి అవకాశాలు లేకుండా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి చిన్న ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తూ చిన్న పరిశ్రమలకి నష్టం కలిగించకుండా ఉండే విధంగా విదేశీ వ్యాపారం కొనసాగించుకుంటైతే ఇరు దేశాలకు కూడా లాభసాటిగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం పుణ్యమని చెప్పేసి కొన్ని రకాలైన వస్తువులు కొన్ని దేశాలు తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేస్తున్నాయి, మరికొన్ని దేశాలు ఎక్కువ వ్యయంతో ఉత్పత్తి చేస్తుంటాయి. ఏ వస్తువులు అయితే ఎక్కువ వ్యయంతో ఉత్పత్తి అవుతున్నాయో ఆ వస్తువుల ఉత్పత్తిని మానుకోవాలి, వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. ఏ వస్తుత్పత్తికి అయితే ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉంటాయో వాటి ఉత్పత్తిని పెంచి విదేశాలకి ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించుకొని విదేశీ వస్తువులని దిగుమతి చేసుకోవడం అనేది జరిగితే ఇరు దేశాలకు కూడా లాభసాటిగా ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ అంతర్జాతీయ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. నష్టాలను అధిగమిస్తూ లాభాలు పొందే విధంగా అంతర్జాతీయ వ్యాపారం కొనసాగించడం అనేది ఏ దేశానికైనా అవసరం. కాబట్టి అంతర్జాతీయ వ్యాపారం లేకుండా ఈనాడు ఏ దేశం కూడా కొనసాగించలేదు. ఈవెందో డెవలప్డ్ కంట్రీస్గా చలామణి అవుతున్నటువంటి అమెరికా లాంటి దేశాలు కూడా కొన్ని రకాల వస్తువుల విషయంలో తప్పకుండా ఇతర దేశాలపైన ఆధారపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అడ్వాంటేజెస్ అంటే ఏంటి అన్నప్పుడు ఆప్టిమల్ యూజ్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, అవైలబిలిటీ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్, advantages of large scale production, stability in prices, increase in efficiency, promotes competition, fall of prices, speedy industrialization. అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటన్నప్పుడు ఎగ్జాక్షన్ ఆఫ్ రిసోర్సెస్, ఎఫెక్ట్ ఆన్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్, ఎఫెక్ట్స్ ఆన్ కన్జంప్షన్ హ్యాబిట్స్, టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎకానమిక్ డిపెండెన్స్, political dependence, import of harmful goods, misutilization of natural resources. These are the disadvantages. So anyhow, ఏదేమైతేనేమి సమస్యలను అధిగమిస్తూ ప్రయోజనం పొందే విధంగా వ్యాపారం కొనసాగించడం అనేది ఎంతైనా లాభసాటిగా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. టుడే మనం ఈరోజు ఈ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి, థర్డ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి 6th సెమిస్టర్లో ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి సిలబస్లో అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రయోజనాలు, అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఎదురవుతున్నటువంటి నష్టాలు లేదా లోపాలు లేదా ఇబ్బందులు, వీటి గురించి తెలుసుకున్నాం.